ప్రాచీన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది గుప్తుల కాలం. సో ఈరోజు మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి కోసం ఈ అద్భుతమైన సామ్రాజ్యం గురించి అన్ని వివరంగా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. సరే, మరి ఈరోజు మన టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, గుప్తుల సామ్రాజ్య స్థాపన ఎలా జరిగిందో చూసి, ఆ తర్వాత వాళ్ల పతనం, వాళ్లు మనకిచ్చిన వారసత్వం వరకు ఇలా ఒక 6 ముఖ్యమైన భాగాల్లో మొత్తం కవర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అంత గొప్పగా ఎందుకు పిలుస్తారో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక రంగంలో కాదండి, చాలా రంగాల్లో అద్భుతాలు చేశారు. అప్పటిదాకా ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడం ఒకెత్తైతే, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, సాహిత్యం ఇలా అన్నింటిలోనూ అప్పటికే ఊహించని రేంజ్లో డెవలప్ అయ్యారు. అందుకే దీన్ని స్వర్ణయుగం అంటారు. సింపుల్. సరే, ఇంత గొప్ప సామ్రాజ్యానికి పునాదులు ఎవరు వేశారు? ఆ రాజుల గురించి ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇక్కడ ఈ చార్ట్లో గుప్త వంశంలోని ముఖ్యమైన రాజులు, వాళ్ల విజయాలు అన్నీ ఉన్నాయి. మనం ఈ టాపిక్ మొత్తం డిస్కస్ చేసేటప్పుడు ఇది మనకొక గైడ్లాగా ఉపయోగపడుతుందన్నమాట. ఏ గొప్ప కథకైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. గుప్తుల కథ మొదటి చంద్రగుప్తుడితో మొదలవుతుంది. ఆయన మహారాజాధిరాజ్ అంటే రాజులకే రాజు అనే బిరుదు తీసుకుని వంశప్రతిష్ఠని పెంచాడు. అయితే ఇది జస్ట్ ఫౌండేషన్ మాత్రమే. ఆ పునాది మీద ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టిన అసలైన బిల్డర్ మాత్రం అతని కొడుకు సముద్రగుప్తుడు. రైట్, పునాది అయితే పడింది, మరిప్పుడు దాన్ని విస్తరించాలి కదా. ఆ బాధ్యతను తీసుకున్నాడు భారతదేశం చూసిన గొప్ప సైనిక మేధావుల్లో ఒకరైన సముద్రగుప్తుడు. అతని మిలిటరీ సక్సెస్ ఎంత గొప్పదంటే, ప్రముఖ చరిత్రకారుడు వి.ఏ. స్మిత్ ఏకంగా అతన్ని ఇండియన్ నెపోలియన్ అని పిలిచారు. ఎందుకంటారా? నెపోలియన్లాగే సముద్రగుప్తుడు కూడా తన జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదని చెబుతారు. ఇది ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ విజయాల గురించి మనకు ఇంత పక్కాగా ఎలా తెలిసింది? దానికి సమాధానమే ప్రయాగ ప్రశస్తి. దీన్నే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. అతని ఆస్థాన కవి హరిసేనుడు దీన్ని రాశాడు. ఇందులో సముద్రగుప్తుడి విజయాలే కాదు, అతని క్యారెక్టర్ గురించి కూడా చాలా వివరంగా ఉంది. ఇది మనకు దొరికిన ఒక చారిత్రక నిధిలాంటిదనమాట. సముద్రగుప్తుడి తరువాత అతని కొడుకు రెండవ చంద్రగుప్తుడు, మనందరికీ బాగా తెలిసిన విక్రమాదిత్యుడు సింహాసనమెక్కాడు. ఇతని టైంలోనే గుప్త సామ్రాజ్యం తన పీక్ స్టేజ్కి అంటే శిఖరాగ్రానికి చేరుకుంది. ఇక్కడొక చిన్న కంపారిజన్ చూద్దాం. తండ్రి సముద్రగుప్తుడు తన కత్తితో సామ్రాజ్యాన్ని విస్తరిస్తే, కొడుకు రెండవ చంద్రగుప్తుడు తన పాలనతో దాన్ని కన్సోలిడేట్ చేశాడు, అంటే స్థిరపరిచాడు. కల్చర్, ఆర్ట్స్తో దానికొక కొత్త అందాన్నిచ్చాడు. ఫోకస్ అంతా యుద్ధాల నుండి శాంతి, శ్రేయస్సు వైపు షిఫ్ట్ అయిందన్నమాట. అతని కాలంలో కల్చర్ ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. అదే నవరత్నాలు. అంటే ఆ కాలంలోని టాప్ 9 బ్రెయిన్స్, కవులు, సైంటిస్టులు, డాక్టర్లు అందరూ ఇతని ఆస్థానంలోనే ఉండేవారు. మన మహాకవి కాళిదాసు కూడా వీరిలో ఒకరే. వావ్ కదా. ఇది ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండవ చంద్రగుప్తుడు వెండి నాణేలను జారీ చేసిన మొట్టమొదటి గుప్తరాజు. ఇది జస్ట్ ఒక కాయిన్ మాత్రమే కాదు, ఆ టైంలో ట్రేడ్ ఎంతగా పెరిగిందో, ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పే ఒక చారిత్రక సాక్ష్యం. ఏ గొప్ప సామ్రాజ్యానికైనా బయటినుంచి ముప్పులు తప్పవు. గుప్తులకు కూడా అలాంటి ఒక పెద్ద సవాల్ ఎదురైంది, అది కూడా వాయువ్య దిశ నుండి. మరి ఎంత భయంకరంగా దాడి చేసిన హూణుల నుండి గుప్త సామ్రాజ్యాన్ని పతనం కాకుండా కాపాడిన ఆ హీరో ఎవరు? ఆ హీరో మరెవరో కాదు, స్కందగుప్తుడు. అతను హూణులను విజయవంతంగా ఓడించి సామ్రాజ్యాన్ని కాపాడాడు. ఈ గ్రేట్ విక్టరీ గురించి మనకు భితారీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇప్పటికే చెబుతుంది. స్కందగుప్తుడు గట్టిగా పోరాడి సామ్రాజ్యాన్ని కాపాడినా ఆ తర్వాత అది నెమ్మదిగా బలహీనపడటం మొదలైంది. ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ పెద్ద సామ్రాజ్యం పడిపోవడానికైనా ఒక్క కారణం ఉండదు. గుప్తుల విషయంలోనూ అంతే. ఒకవైపు కంటిన్యూస్గా జరిగిన హూనుల దాడులతో వాళ్ల ఖజానా ఖాళీ అయిపోయింది. ఇంకోవైపు స్కందగుప్తుడి తర్వాత వచ్చిన రాజులు అంత స్ట్రాంగ్ కాదు. వాళ్ల కింద ఉన్న చిన్న చిన్న రాజులు స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. సో ఈ 2 రీజన్స్ కలిసి ఆ పెద్ద సామ్రాజ్యం పతనానికి దారితీసాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్నీ
అంటే ముఖ్యమైన రాజులు, వాళ్ళ బిరుదులు, వాళ్ళ విజయాలన్నీ ఒకసారి టేబుల్లో చూద్దాం. ఇది క్విక్ రివిజన్ కోసం మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటే గుప్తుల కాలం మీద ఎలాంటి ప్రశ్నొచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సింపుల్గా చెప్పాలంటే రాజుల ఆర్డర్, వాళ్ల విజయాలు, ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్, పతనానికి కారణాలు ఇవన్నీ గుర్తుంటే చాలు. చూశారా? గుప్త సామ్రాజ్యం రాజకీయంగా పడిపోయుండొచ్చు, కాని వాళ్లు మనకిచ్చిన సైన్స్, ఆర్ట్, లిటరేచర్ అనే వారసత్వం వేల ఏళ్ల తర్వాత కూడా మనతోనే ఉంది. ఇది మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఒక నాగరికత గొప్పతనాన్ని నిజంగా డిఫైన్ చేసేది ఏంటి? వాళ్ల సైనిక బలమా, లేక తరతరాలకు వాళ్ళందించే జ్ఞానం, సంస్కృత?